వైద్య సేవలను ఆపేసి మరి తమకు న్యాయం కావాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పసిబిడ్డ నుంచి పండు ముసలి అవ్వల వరకు ఎవరికి భద్రత లేని ఈ సొసైటీలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడాల్సిన విషయం అండి. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు స్వచ్ఛందంగా దీనికోసం ఫైట్ చేయాల్సిన సమస్య ఇది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి జూనియర్ డాక్టర్లు అందరూ ఈరోజు రోడ్లెక్కారు. వైద్య సేవలను ఆపేసి మరి తమకు న్యాయం కావాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మనతో కొంతమంది జూనియర్ డాక్టర్లు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి ఘటన చాలా దారుణమైన ఘటన. సో డాక్టర్కి ఈరోజు రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. సో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓకే అండి, నా పేరు గాయత్రి అండి. ఈ రోజుల్లో చూసుకుంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన చిన్న పసిబిడ్డ నుంచి పండు ముసలి అవ్వల వరకు ఎవరికి భద్రత లేని ఈ సొసైటీలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడాల్సిన విషయం అండి. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు న్యాయం కావాలి అని మనం పోరాటం చేసేంత వరకు న్యాయం జరగదా అండి? ఇలాంటి సమాజంలో మనం ఎందుకు ఉండాలి? ఇప్పుడు మేము ఈ డాక్టర్ వృత్తిలోకి రావడానికి మేము ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాం. మా పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మేము పనిచేసే స్థానంలో మాకు రక్షణ లేనందుకు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇలాంటి వృత్తుల్లోకి, ఇంకా మా ఫ్యూచర్ జనరేషన్లో కూడా ఏ తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్లని కానీ ఇలాంటి వృత్తుల్లోకి పంపించడానికి సిద్ధంగా ఉండరు. ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వం వీటిని సీరియస్గా తీసుకుంటే కానీ ఫ్యూచర్లో డాక్టర్స్ లేకపోతే ఎవరండి ట్రీట్మెంట్ ఇస్తారు? మీ ఇంట్లో మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు మనం ఇలాంటి సొసైటీలో జీవిస్తున్నామని క్వశ్చన్ చేయండి. మనం అదే గవర్నమెంట్లో హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగితే ఇంత సైలెంట్గా ఉంటారా? ఇదే సీఎం ఇంట్లో కానీ ఒక పిఎం ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకి జరిగితే ఇంత సైలెంట్గా ఉంటారా? వాళ్ళు ఇలాగే మేము అప్పుడు ఇలా అంతా మేము ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందా? ఒక కామన్ పీపుల్కి జరిగినప్పుడు మాత్రమే కదా అండి ఇలా మేము ప్రొటెస్టులు చేసే అవసరం కలుగుతుంది. జనరల్గా ఎవరైనా చదివిన తర్వాత ఉద్యోగం చేస్తారు, కానీ డాక్టర్ అనేది చదువుకుంటూ కూడా పీజీ చేస్తూ ఉంటారు. సో ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళపై ఇలాంటి దాడులు జరగడం, అదేవిధంగా నిర్భయ లాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మేల్కోలేదంటారా? ఇంకా మేల్కోలేదనే చెప్తున్నానండి. అస్సలు ఇంతవరకు జరుగుతుంది, ఒకరు ముందుకు వస్తారు, అదేదో జరుగుతుంది, అయిపోతుంది. అసలు తెలియకుండా లోపల ఎన్ని జరుగుతున్నాయి అనేది అస్సలు ఎవరికీ తెలియదు. ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికి మన దగ్గర ప్రొటెక్షన్ అనేదే లేదు. రోజు మనం ఇది ఒకటి మనకు తెలిసింది, తెలియనివి మారుమూరు పల్లెటూర్లలో ఇంకా ఎన్నో జరుగుతుంటాయి. సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా అయిపోతుంది. అసలు చిన్నపిల్లలకి ఆ సెక్షువల్ హరాస్మెంట్ అని తెలియని కూడా తెలియదు, వాళ్ళు ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నారు. దీనికి గవర్నమెంట్ ఏదో ఒకటి న్యాయం చేయాలండి. ఇది ఇలా ప్రొటెస్టులు చేస్తేనే జరగాలి అనేది కాదు. ఇలా ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే మన ఇంట్లోనే జరిగింది అని అంత సీరియస్గా అందరూ ముందుకు రావాలి. స్టూడెంట్స్గా మేము ముందుకు వచ్చాం, ప్రజలంతా చూడండి, వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇది న్యూస్ ఛానల్స్లో కూడా ఇంత స్ప్రెడ్ అవ్వట్లేదు, ఎందుకు వైరల్ అవ్వట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాను. ఆడపిల్ల స్పందించాల్సిన విషయం సార్. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల, చిన్న బిడ్డ కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కూలికి వెళ్తున్న పిల్లలు కూడా పడుతున్న సమస్య సార్. అంటే ఈరోజు ఇది వైరల్ అయ్యింది కాబట్టి దీని గురించి వైద్య విద్యార్థులు మాట్లాడుతున్నారు అనేది మాత్రం కాదు సార్. ఇది ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు స్వచ్ఛందంగా దీనికోసం ఫైట్ చేయాల్సిన సమస్య ఇది. దీని గురించి ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ అని ప్రశ్నించాలి సార్. ఏం జరుగుతుంది? దిశ యాప్లు పెట్టారు, ఏమన్నా ఉపయోగం జరిగిందా? ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం ఉపయోగం జరిగింది? ఆడపిల్లలకి ఏం రక్షణ జరిగింది? ఎటువంటి రక్షణ లేదు సార్. ఆడపిల్లలకి రక్షణ ఖచ్చితంగా గవర్నమెంట్ కల్పించాలి. దీనికోసం ఎంత డబ్బు ఖర్చు అయినా ఎంతైనా కూడా గవర్నమెంట్ ప్రత్యేకమైన యాప్లు అనేది ఇప్పుడు యాప్లు పెట్టారు, దిశ యాప్ పెట్టారు. ఉపయోగం ఎవరికి జరిగింది సార్? యాప్లు ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి జరిగింది, కానీ ఆడపిల్లకి జరిగిందా? ఆడపిల్లకి ఎటువంటి న్యాయము జరగటం లేదు సార్. చిన్న బిడ్డ నుంచి ప్రతి ఒక్కరూ ఈ విధమైన సమస్యకి ఎదుర్కొంటున్నారు. ఇది ఈవెన్ మెడికల్ కాలేజీ వాళ్ళే కాదు సార్, ప్రతి ఒక్కరూ దీనికోసము, ప్రతి ఆడబిడ్డ దీనికోసము రావాల్సిందే. దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్కరూ దీనికోసం పోరాటం జరగాల్సిందే. ప్రభుత్వాలు దీని విషయంలో ఖచ్చితంగా స్పందించాలి. ప్రతి ఆడబిడ్డకు, ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు, అందరికీ న్యాయం జరిగేదాకా ఈ పోరాటం
ఆగదు సార్. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు. ప్రతి ఆడపిల్లకి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఆడపిల్ల బయటకు వచ్చి పని చేయాలంటే భయపడిపోతున్నారు సార్. చదువుకోవాలంటే ఆడపిల్ల చిన్న బిడ్డను చదివించాలంటే భయం, ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భయం, ఎక్కడన్నా ప్రైవేట్గా పని చేయించాలంటే భయం. ఏంటంటే ప్రతి ఒక్కరికి అభద్రతా భావం. ఏంటంటే ఆడపిల్లని బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయి. ఈ రోజులు పోవాలి అని అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. ప్రతి ఆడపిల్ల బయటికి రావాలి. మగవాళ్ళతో సమానంగా ఆడపిల్ల కూడా దేనికి ధీటుగా తగ్గిపోదు అనే విధంగా మా అందరికీ చేయాలంటే గవర్నమెంట్ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా ఈ పోరాటం అయితే ఆగదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు దీన్ని స్వచ్ఛందంగా తీసుకొని బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఒక